శ్రీ గురుభ్యో నమ. భగవద్గీతలో ఈరోజు మనం 2వ అధ్యాయం సాంఖ్యయోగమనందు 66వ శ్లోకాన్ని ఒకసారి పరిశీలన చేసుకుందాం. నాస్తి బుద్ధిరయుక్తస్య నచాయుక్తస్య భావనా నచా భావయతా శాంతిః అశాంతస్య కుతః సుఖం. ఇంద్రియ నిగ్రహము మనస్సంయమం లేనివానికి వివేక బుద్ధి కలుగదు. ఆత్మచింతనయు సంభవింపనేరదు. ఆత్మచింతన లేనివానికి శాంతి లభించదు. శాంతి లేనివానికి సుఖమెచట అని భగవానుడు చెబుతూ ఉన్నాడు. శాంతము లేక సౌఖ్యము లేదు. ఎన్ని ఉన్నప్పటికీ కూడాను, బ్రహ్మ పదవి అలంకరించినప్పటికీ కూడాను, శాంతము లేని వాడికి సౌఖ్యము సున్నా. ప్రతి జీవియు పూర్ణ సుఖము అభిలషించుతున్నాడు. కానీ ఆ సుఖం ఎచ్చటగలదు? అది ఎట్లు లభించును? దృశ్య పదార్థములందు విషయ భోగములందు లభించు సుఖము వాస్తవ సుఖము కాదు. అది ప్రతిబింబ సుఖము, క్షణిక సుఖము, దుఃఖ మిశ్రిత సుఖము. అవిచ్ఛిన్న పరిపూర్ణ నిరతిశయ సుఖము కలుగవలెనన్న చిత్తమునందు శాంతి ఏర్పడవలెను. అశాంత మానసము సుఖమును నోచుకొనలేందు. అయితే అట్టి శాంతి ఏ విధముగా లభ్యమగును? అశ్వర ప్రాపంచిక పదార్థములను చింతించుట వలన కలుగదు. ఒకవేళ ఒకంత సుఖము కలిగినదిని మనకు అనిపించిన అది నిలువదు. శాశ్వతముగు ఆత్మను గూర్చి, దైవమును గూర్చి చింతించుట వలన, ధ్యానించుట వలనని చిత్తమున శాంతి నెలకొను. కానీ ఆ ఆత్మచింతన అశుద్ధ మనస్సు గలవారి యందు లవలేశమైనను జనించనేరదు. బుద్ధి శుద్ధముగానున్నప్పుడే మనోనైర్మల్య స్థితి ఎందే ఆత్మచింతన వివేకము ఉదయించును. గాని చిత్తశుద్ధి లేని వాడికి కుదరదు. అయితే ఆ బుద్ధి యొక్క శుద్ధత్వము దేని వలన కలుగును? చిత్తము విషయములందు ప్రవర్తింపక దృశ్య వాసనలు లేక ఉన్నప్పుడు మాత్రమే బుద్ధి నిర్మములుగా నుండును. ఇంద్రియ నిగ్రహము వలననే, మనస్సంయమము వలననే బుద్ధి పరిశుద్ధమగును. ఈ ప్రకారముగా బ్రహ్మానందమునకు, నిత్య నిరతిశయ సుఖమునకు హేతువు ఇంద్రియ నిగ్రహమే అని మనకు తెలియబడుచున్నది. సుఖమును కోరుదువా, శాంతిని బడయుము. శాంతిని కోరుదువా, ఆత్మచింతన చేయుము. ఆత్మచింతన కోరుదువా, నిర్మల బుద్ధి కలిగి ఉండుము. నిర్మల బుద్ధిని కోరుదువా, ఇంద్రియ నిగ్రహము చేపట్టుము. ఈ అన్నిటికీ కూడా ప్రధానమైనటువంటిది ఇంద్రియ నిగ్రహము అని ఈ శ్లోకమున భగవానుడు విశదీకరించుచు సుఖమునకు కీలకమంతయు ఇంద్రియ నిగ్రహమునందే కలదని వాక్కురిచిరి. కాబట్టి ఈ జీవిత లక్ష్యమగు పరమ సుఖమును సాధించుట యందు కీలక స్థానం ఆక్రమించుకొని ఉన్న ఆ ఇంద్రియ నిగ్రహమును ప్రతి వారును తప్పక అభ్యసించవలయను అని మనకి ఇక్కడ తెలియబడుతూ ఉన్నది.
సుఖము దేని వలన కలుగును అంటే శాంతి చే సుఖము చేకూరును. శాంతి దేని వలన కలుగును అంటే ఆత్మచింతన చే మనకు శాంతి లభ్యమవుతుంది. ఆత్మచింతన దేని వలన కలుగును? నిర్మల బుద్ధి చే. నిర్మల బుద్ధి దేని వలన కలుగును? ఇంద్రియ నిగ్రహము వలన, మనస్సంయమం వలన, విషయ విరక్తి వలన కలుగును అని మనకు ఇక్కడ తెలియబడింది. 66వ శ్లోకం 2వ అధ్యాయం సాంఖ్యయోగమునందు. ప్రధానమైనటువంటిది మన మనస్సు. ఈ మనస్సు నానా విధములైనటువంటి ఆలోచనల మయమైనప్పుడు ఏదేని ఒక దీన్ని పట్టుకొని కోతి వలె పదే పదే దాన్నే చింతిస్తూ ఉంటుంది చిత్తం. దీన్ని నిర్ణయం చేయాలంటే బుద్ధి కూడా పట్టుత్వాన్ని కోల్పోతుంది. అందుచేత ఇంద్రియములు నిర్మలముగా ఉన్నప్పుడు బుద్ధికి నిర్ణయించాల్సినటువంటి అవసరమే లేదు. తన పనిలో అది ఉంటుంది. తానేమో తెలుసుకోవడానికి, ఆత్మ ఎట్టిదో తెలియబడడానికి సుగమం అవుతుంది. అట్లా కాకుండా నానా ఆలోచనల మయమైనటువంటి నీ యొక్క మనసు ఆ ఆలోచనలో ఏదేని ఒక దీన్ని ఎంచుకొని దాన్ని విపరీతంగా చింతన చేస్తూ ఉంటుంది. అప్పుడు చిత్తమై ఆ చిత్తాన్ని నిరోధించడము ఎట్లా ఉంటుందంటే కోతి చేష్టలు, కోతి కళ్ళు దాగినది, అందులో మళ్ళీ తేలు కుట్టినది, అప్పుడు దాని ఆగడములు ఎట్లా ఉంటుందో ఆ విధంగా ఉంటుంది అని ఇక్కడ మనకు తెలియబడుతుంది. ఇవి అన్నిటికీ కారణమైనటువంటి వస్తువు ఏమిటి అంటే ఇక్కడ మనకు ప్రధానంగా తెలియబడేది మనస్సు కోరికల వెంబడి వెళ్లకుండా మనసు అమనస్క స్థితిని పొందినప్పుడు చిత్తానికి ఇంకా చింతించాల్సినటువంటి అవసరం ఏమున్నది? మనసు అలలమయమైనప్పుడు చిత్తము కూడా దేని కావాలి, దేన్ని ఎంచుకోవాలి అని చింతన చేసి ఏదో ఒకటి నచ్చి దాన్నే చింతిస్తూ ఉంటుంది. అది నీకు అవసరమైనది కాదు, అది పరధర్మమైనటువంటిది. పరధర్మ చింతన చేస్తూ ఉంటుంది, స్వధర్మాన్ని మరిచిపోతుంది. ఆ యొక్క స్వధర్మాన్ని తెలియచేసి అలలమయమైనటువంటి మనసుని అమనస్క స్థితికి తెప్పించి ఎప్పుడు బాహ్య విషయములను, దేహేంద్రియములను, దేహమును చింతిస్తున్నటువంటి చిత్తాన్ని స్వధర్మంపై నిజ దైవాన్ని చింతించే ఒక శక్తిని చేకూర్చేటువంటి వారు మనకు ఎవరైనా ఉన్నారా ప్రపంచంలో అంటే ఆయనే గురుమూర్తి, సద్గురుమూర్తి. అటువంటి నిజ గురువాన్ని, నిజ గురు దర్శనమై, నిజ గురు పాద పద్మములను సేవించి గురుదేవుడిచ్చు పదములను మరొక జపిస్తూ పాదములను వదలకుండా ఉన్నటువంటి వాడికి ఈ యొక్క మనసు ఏకాగ్రత పొందడం సులభమే. అది ఏమి పెద్ద కష్టము కాదు. అది లేని వారికే మనసు నిలకడ కుదరడం కష్టము. కానీ గురు కరుణ కలిగినటువంటి వారికి మనసు అమనస్క స్థితికి పొందడం ఏమి పెద్ద కష్టమైనటువంటి పని కాదు అని మనకు తెలియబడింది. సర్వం సద్గురు పాదార్పణమస్తు. జై గురుదేవ.